Step into Value Zone. Value Zone. Hypermart. Button Chenu. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ఎదుటి వాడిలో కనిపించినంత తప్పులు అంటే వాళ్ళలో కనిపించినంత బాగా మన తప్పులు మనకు ఎందుకంటే కనిపించవు. అంటే ఎట్లా పడితే అట్లా జడ్జ్ చేసేస్తాము. అది ఎలా ఇలా ఈడే డిసైడ్ చేసేస్తాడు. ఇక్కడ నుంచి కూర్చొని పిఎం ఏం చేయాలో ఇక్కడ నుంచి ఈయన డిసైడ్ చేస్తాడు, సీఎం ఏం చేయాలో ఈయన డిసైడ్ చేస్తాడు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఈయన డిసైడ్ చేస్తారు, పలానా స్టార్ అలాంటోడు అంట ఇలాంటోడు అని చెప్పేసి ఈయన డిసైడ్ చేసేస్తాడు. అంటే ఈయనేం చేయాలి, ఈయన తప్పులంటే ఈయనకు కనిపించవు. ఆ వ్యక్తిత్వం ఎలా సార్ అసలు అది దాన్ని ఎలా డీల్ చేయాలి? ఇలాంటి వాళ్ళు మనకు సమాజంలో చాలామంది కనిపిస్తారు నారాజు. తప్పులు ఎన్నువారు తండోపతండంబు. ఎంతమంది అంటే విపరీతంగా ఉంటారు. ఉర్విజనులకెల్లా తప్పులుండు. ప్రపంచంలో అందరికీ తప్పులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరయ్యా. 14వ శతాబ్దంలో వేమన రాశాడు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనిషి నేచర్లోనే ఎదుటి వాళ్ళ తప్పులను గుర్తించడం, తన తప్పును అసలు ఏమీ పట్టించుకోకపోవడం అన్నది నేచర్ ఉంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళని రంధ్రాన్వేషి అని కూడా అంటారు. వీడికి రంధ్రం ఎక్కడుందో అక్కడ అన్వేషించడం అలవాటు. ఎత్తుక్కుంటాడు. ఫాల్ట్ ఫైండర్ అని కూడా అంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని ఏదన్నా ఇంప్రూవ్ చేయాలంటే అరే వాడిని పిలవండి అంటారు. ఎందుకంటే వీడికి కనబడితే అసలు అందులో రంధ్రాలే కనిపిస్తాయి, ఇందులో బొక్కలు ఏమన్నాయి అవే చూస్తాడు, అందుకే పిలవండి ఒకసారి అని అంటారు. అట్లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. కొంతమందికి నోటి దూల అలవాటు ఉన్నారు. కొన్ని లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే వాడికి నోటి దూల ఉండి ఏది చూసినా మాట్లాడడం అలవాటు, ఏది మాట్లాడినా అందులో లోపం ఎత్తడం అలవాటు, లోపాలని చూడడం అలవాటు. పుట్టుకతో వచ్చిన లక్షణం అది, మానపలేం. ఈ జీన్సే అట్లా ఉంటాయి. ఆ మనిషి ఈ ప్రాంతము ఈ ప్లేసు అని లేదు, ఎవరినైనా విమర్శిస్తాడు. ఆ విమర్శలో వాళ్ళకి పట్టా ఉంటుంది, డిగ్రీ పట్టా. సో పుట్టుకతో వచ్చిన విద్య కాబట్టి వాళ్ళతో ఎవరు పోటీ పడలేరు కూడా. అసలు ఎక్కడా ఏ లోపము లేదన్న చోట కూడా లోపాన్ని చూడగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చింది. రెండో అతిపెద్ద కారణం ఏంటంటే అహంకారం. మనిషికి ఏంటంటే ఈ అహంకారం కూడా ఎట్లాంటిదంటే రిఫ్లెక్షన్. నాకున్న జలసి, ఆ ద్వేషాన్ని నేను విమర్శ రూపంలో బయటికి తీస్తాను. విమర్శించడంలో నీ డ్రెస్ ఏం బాగాలేదు అని అంటే నీ డ్రెస్ బాగుండడం నాకు ఇష్టంలా, అది అలా చెబుతా. ఆ బిజినెస్ ఏంది సంపాదించేది, లాభాలు సంపాదించాడని. ఎట్లా సంపాదించాడో తెలుసా? నీకు చేత కాదు, సంపాదించినవాడు ఎట్లా సంపాదించాడో నువ్వు విమర్శిస్తావు. అట్లాగే ఎవరైనా పవర్లో ఉన్న, ఏదైనా సాధించినా, ఎవరైనా ఏదైనా ఒక లెవెల్కి ఎదిగినా అన్నిట్లో ఏ లోపాల వల్ల వాళ్ళు ఎదిగారో, అంటే ఏం చేసి ఎదిగారో వాటన్నిటిని లోపాలలాగా హైలైట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని చోట్ల మంచి ఫంక్షన్కి తీసుకెళ్లారనుకోండి, ఆ ఫంక్షన్లో కూడా వాళ్ళు నోరెత్తి ఏది బాగోలేదో చెప్తుంటారు. ఇది చాలా చీప్గా ఉంది తెలుసా, ఈ వంట ఇది ఉడకలేదు, మిగతా అన్ని బాగానే ఉడికాయి అంటాడు. నువ్వు ఉడికిన గురించి మాట్లాడు, బాగున్నవి మాట్లాడు, రుచి లేని దాని గురించి ఎందుకు మాట్లాడతావు? ఆడవాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళని గురించి ఏ నగలు బాగలేవు, ఏ కాంబినేషన్ బాగలేదు అంటున్నావు అంటే మనకు తెలియకుండా మనలో ఎక్కడో ద్వేషం ఉంది. లోపాలని వెతకడం. ఇంకోటి ఇంగ్లీష్లో చెప్తారు నారాజు, ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్. అది లక్షణం అనుకోవాలా, అవలక్షణం అనుకోవాలా, జబ్బు అనే దాని కింద కన్సిడర్ చేయాలా, అంటే డిజార్డర్ కింద కన్సిడర్ చేయాలా? లేదు, మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం అయితే అహంకారం, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఆడితే ఎందుకు మనం పెట్టుకోవడం వేస్ట్ అని, అంటే వాడి గురించి వీళ్ళు అనుకునేటువంటి మాట ఒకటి ఉంటుంది లోపల, అది కన్నా బయట తీసి చచ్చూరుకుంటాడు, కానీ చెప్పరు. అంటే లక్షణం అనుకోవాలా, అవలక్షణం అనుకోవాలా, జబ్బు అనుకోవాలా, అహంకారం అనుకోవాలా సార్? డెఫినెట్గా ఇది అవలక్షణమే, ఇది పర్సనాలిటీ డిజార్డరే. ఎందుకంటే ఇప్పుడు విమర్శిస్తున్నాడు, రంధ్రాన్వేషణ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈజ్ యాటిట్యూడ్. వాట్ యాటిట్యూడ్? నెగిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడికి చుట్టూ అవకాశాలున్న సమస్యల్లాగా కనిపిస్తాయి. సమస్యల్ని వెంటనే అట్రాక్ట్ చేస్తాడు, సమస్యలనే చూస్తాడు, ఎదుటివాడి జీవితంలో కూడా సమస్యలనే చూస్తాడు. ఇది అహంకారంతో కూడిన నెగిటివ్ యాటిట్యూడ్. ఈ నెగిటివ్ యాటిట్యూడ్ వల్ల తన జీవితంలో తనకేం కనిపించవు, తను అసలు దాని గురించి ఆలోచించాడు, ఎట్లా ఎదిగాడు అన్నది ఆలోచించాడు, ఎలా జీవితం ఏ డైరెక్షన్లో పోతుంది అని అసలు ఏం పట్టించుకోడు. కానీ ఎప్పుడూ ఎదుటివాడు ఏం చేస్తున్నాడన్న దృష్టి మాత్రం ఉంటుంది. దాన్ని విమర్శించడం, నోటితో మాట్లాడడం, ఎవరున్నారని చూడకుండా కూడా, ఈ సందర్భం లేకుండా కూడా మాట్లాడడం, ఇవన్నీ అవలక్షణాలే, అందులో డౌటే లేదు. ఇదే పర్సనాలిటీ డిజార్డర్గా ఇది ఎదిగితే
ఇది అలవాటుగా మారితే ఇక ఆ విమర్శ మెల్లిగా తన మీద కూడా అది తయారవుతుంది, ఈ డిజార్డర్. సో ఎప్పుడు తన జీవితాన్ని విమర్శించడం మొదలుపెట్టాడో డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది, పతనం స్టార్ట్ అవుతుంది. సో అహంకారం రెండో కారణం. మూడో కారణం అసూయ. ఈ అసూయ ఏంటి? ఇప్పుడు ఎవరినైనా సరే తను విమర్శించగలడు, నాకేదైతే లేదో అవతల వాళ్ళకు ఉంటే దాన్ని భరించలేకపోవడం, దాన్ని తీసుకోలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, 2 ఎంప్లాయీస్ ఉంటారు ఆర్గనైజేషన్లో. ఒక ఎంప్లాయీకి ప్రమోషన్ వచ్చింది. తను ప్రమోషన్ వస్తే ఇప్పుడు ఇద్దరి పోటీలో ప్రమోషన్ వచ్చింది. అతనికి ఉన్న టాలెంట్ని యాక్సెప్ట్ చేయడం పక్క నుంచి, అతని ప్రమోషన్లో జరిగిన లోపాలేంటో, ఎట్లా అది సాధించాడో, అతను చేసిన అన్యాయం మోసం ఏంటో వాటిని వెతకడం మొదలు పెడతాడు. నిజానికి తన ఓటమిని ఒప్పుకోడు. సో ఇట్లాంటి అసూయతో వచ్చేది నోటి మాట అవతల వాళ్ళని ఎప్పుడు రంధ్రాన్వేషణ చేయడం, ఎదుటి వాళ్ళ తప్పుల్ని గుర్తించడం, తప్పుల్ని గుర్తించాలని అనుకోవడం, ఈ అలవాటు డెవలప్ అవుతుంది. తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం. అంటే తనకెవరికి నన్ను కాదు అనేవాడు ఎవడు నా చుట్టూ ఉండకూడదు. నేను చేసేది తప్పు, నాలో లోపం ఉంది అని చెప్పేవాడు ఎవరు చుట్టూ ఉండకూడదు. తను ఏదైనా సరే నోటికి వచ్చింది మాట్లాడచ్చు, మాట్లాడినప్పుడు అవతలలో సైలెంట్గా వినాలి తప్ప వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళు కూడా, అంటే దీన్ని అధికార దుర్వినియోగం అంటారు. అంటే ఏదైనా పవర్ ఉంటేనో, తనకు వయసు ఉంటేనో, లేదా తనకు పొజిషన్ ఉంటేనో, వీటన్నింటినీ దుర్వినియోగం చేసుకునేటప్పుడు చేసే అలవాట్లు ఇవన్నీ. చుట్టుపక్కల ఏదైనా సరే నేను మాట్లాడితే అది కరెక్ట్ అనేవాళ్ళే ఉండాలి. సో తను ఏదైనా సరే దాన్ని విమర్శిస్తాడు, విమర్శించిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండాలి. సో ఇది అలవాటుగా మారేది ఈ పరిస్థితిలో కూడా ఉంటుంది. దాని అధికారం ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, వీటన్నిటిని చూసుకొని కూడా నోటితో ఏదైనా సరే విమర్శించే స్థాయికి వస్తారు. వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళు కనుక అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ పర్సనాలిటీని మనం ఒకప్పుడు చెప్పుకున్నాం, అది నార్సిస్టిక్ బిహేవియర్. ఈ నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నాకంటే తక్కువే అన్న అహంకారంతో తను కరెక్టు, మిగతా వాళ్ళు తప్పు అన్నది ఒక భావంతోనే బతుకుతూ ఉంటారు. ఈ నార్సిస్టిక్ బిహేవియర్ కూడా మనిషిని ఇట్లా బిహేవియర్ చేసేలా చేస్తుంది. తమ తప్పులు ఎందుకు కనిపించావంటే, జనరల్గా నీ కంట్లో నలుసు పడితే నాకు కనిపిస్తుంది, కానీ నా కంట్లో నలుసు పడితే నాకు కనపడదు. ఏమైనా పడితే దీంట్లో పడింది చూడండి అని చెప్పొచ్చు, కానీ నీకు తెలియదు. నువ్వు నలుపుతూ ఉంటావు కానీ నలుసు పడినట్టు తెలియదు. సో ఒక్కొక్కసారి దగ్గరవే చాలా దగ్గరగా ఉండడం వల్ల మనకు స్పష్టంగా కనిపించవు, దూరంగా ఉన్నవి బాగా కనిపిస్తాయి. మన తప్పులు మనకు కనిపించవు. దీనికి ఆత్మవిమర్శ చాలా అవసరం. తర్వాత ఇంకొంతమంది ఉంటారు నాగరాజు, వీళ్ళు అసంతృప్తివాదులు. వాడికి జీవితంలో ఏ విషయంలోనూ తృప్తిపడ్డు, వాళ్ళని తృప్తిపడడం చాలా కష్టం. అసలు వీళ్లకు దక్కిందే ఎవరికైనా దక్కితే కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఎంతో ఆనందించే వాళ్ళు ఉంటారు. అంతకంటే ఎక్కువ దక్కిన ఈ అసంతృప్తివాదులకు ప్రతి దాంట్లో అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షనే. వీళ్ళకి తృప్తి పడ్డం అంటే, ఆనందించడం అంటే అసలు తెలియదు ఈ లక్షణం. తర్వాత ఇన్సెక్యూరిటీ. ఏంటంటే ఎదుటి వాళ్ళలో బాగుందని మెచ్చుకుంటే నేనెక్కడ బాగలేనన్నే అర్థమవుతుందో, ఇవి బాగున్నాయి, మీరు మంచి పని చేశారు, మీరు చాలా గొప్పవాళ్ళు అంటే నేను తక్కువ వాడిని అయిపోతానేమో అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైనా బాగా సాధించారు అని అంటే వాళ్ళు సాధించారని మెచ్చుకుంటే నేను సాధించలేదన్న విషయం వాళ్ళకు గుర్తొస్తుంది. సో ఈ ఇన్సెక్యూరిటీలో బతికే వాళ్ళు కూడా చేతగాక, సాధించాలనుకున్నది సాధించలేక, సాధించిన వాడిని ఎప్పుడు మాటలతో సాధించాలని అనుకునేవాళ్ళు, ఈ ఇన్సెక్యూరిటీలో ఉన్నవాళ్ళు, ఈ ఆత్మన్యూనత భావంలో ఉన్నవాళ్ళు, సెల్ఫ్ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అదే దాని నుంచి పుట్టేదే లో సెల్ఫ్ ఎస్టీమ్, తనల్ని తాను తక్కువ అంచనా వేసుకునేవాళ్ళు. వీళ్ళు ఎందుకు సార్ అంటే అంత తక్కువ, అంటే లో ఎస్టీమ్లో ఉండేటువంటి వాళ్ళు ఇంకొకళ్ళ లైఫ్ని అంత గ్రాంటెడ్గా తీసేసుకొని ఎలా జడ్జ్ చేసేసి మాట్లాడేస్తారు? ఈ గ్రాంటెడ్గా తీసుకోవడం కూడా అదే ఇందాక మనం చెప్పిన నార్సిస్టిక్ బిహేవియర్ నుంచి వస్తుంది. అంటే ఎవరినైనా సరే మనం అంటే పడాలి, మనం ఏం చెప్పినా వింటారు, మనల్ని కాదని పోరు అని పెద్ద ధైర్యం. అంటే పరిస్థితులు చేయి జారేంత వరకు వాళ్ళకి అర్థం కాదు మనం అనుకునే తప్పని, కానీ అంతవరకు మాత్రం ఎదుటి వాళ్ళ తప్పులు ఎప్పుడు అంటారంటే నేను ఏమన్నా నువ్వు మళ్ళీ తిరిగి నన్ను ఏమనలేవు అన్న గ్రాంటెడ్ తీసుకోవడం వల్ల కూడా ఇందాక చెప్పాం మనం, ఈ అధికారం లేదా పవరు, డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు మనుషులు ఇట్లా బిహేవ్ చేస్తారు. వీటన్నిటి లక్షణాల్లో చూసినప్పుడు చాలామందికి ఏ బిహేవియర్ నన్ను అవతల వాళ్ళ తప్పుల్ని ఎంచడానికి
నా బిహేవియర్ నేను ఇట్లా డెవలప్ చేసుకున్నాను అని ఆలోచిస్తే ఒక లోపం ఉంటుంది, మేజర్ లోపం, కృతజ్ఞతాభావం లేకపోవడం. ఏదైనా మంచిని చూసినప్పుడు దాన్ని లైఫ్ని అప్రిషియేట్ చేయకపోవడం. రెండవది కృతజ్ఞత ఉండదు, లైఫ్ని అప్రిషియేట్ చేయరు. మూడవది తృప్తి అనే మాటకు అర్థం తెలియని వాళ్ళు. ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళల్లో తప్పులు ఎంచుతారు తప్ప ఉన్నదాంతో ఎక్కడ చూసినా అప్రిషియేట్ చేయడం కానీ, దొరికిన దానికి కృతజ్ఞత తెలియజేయడం కానీ, ఎలా తృప్తి పొందాలి, లైఫ్ని జీవితాన్ని ఇంకా ఎంత ఆనందంగా మలుచుకోవాలన్న జ్ఞానం కానీ ఇవన్నీ లేని వాళ్ళే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. దీంతో వీళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యేంత వరకు వీళ్ళు నిద్రపోరు. పైగా వీళ్ళు ఎవడైనా ఎదుగుతున్నాడు, మీ వల్లే ఎదుగుతున్నాడు అని తెలిస్తే అరే నా వల్ల ఇట్లా ఎదుగుతాడా అని కూడా వాళ్ళని మళ్ళీ అంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ నోటి దురుసు వల్ల ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎంచేవాళ్ళు తమ తప్పులు తెలుసుకోకుండా ఒక అంధకారంలో ఉండిపోతారు. దీనివల్ల ఒక ప్రమాదం కూడా ఉంది నా ఆలోచన. ఎప్పుడైతే వీళ్ళకి అధికారం, డబ్బు ఉండి టేకన్ గ్రాంటెడ్గా ప్రవర్తిస్తుంటారో వాళ్ళ చుట్టూ చేరే వాళ్ళు ఎవరో తెలుసా? సార్ మీరే కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని తానా తందానా అని చుట్టూ భజన చేసే భజన బృందం చేరతారు. ఆ భజన బృందం చెప్పే వార్తలే నిజమని అనుకునే భ్రమలో వీళ్ళు ఉండిపోతారు. చివరికి ఒక్కసారి పాతాళానికి పడిపోయిన తర్వాత వాస్తవాలన్నీ తెలిసి ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. సో తప్పులు ఎన్నువారు ఎవరైనా ఉంటే నా తప్పులు ఏమైనా ఉన్నాయని ఆత్మవిమర్శ చేసుకుని, అందుకే అంటారు ఒక వేలు ఎత్తి ఎవరినైనా చూపిస్తుంటే 4 వేలు నిన్ను చూపిస్తున్నాయనే విషయం మర్చిపోవద్దు. ఆ వేలెత్తి చూపించే వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. సరే, ఇంకొకళ్ళని గ్రాంటెడ్గా తీసుకొని మీరు ఇది అని బ్లేమ్ చేసేసి మాట్లాడేటువంటి వాడు అంత హైలీ టాలెంటెడా సార్? అంటే వాళ్ళు జడ్జ్ చేసి అంత ఉంటుందా? నారాజు వంట బాగలేదని చెప్పేవాడికి వంట రావాల్సిన అవసరం లే. వంట రాకపోయినా వంట చేసినోడిని తిట్టే హక్కు నీడు తీసేసుకుంటాడు. సో అట్లాగే ఒక సినిమా కూడా కొన్ని కోట్లు పెట్టి తీసే సినిమా ఉంటాయి. బాహుబలి లాంటి గొప్ప బడ్జెట్, అసలు తెలుగువాడు ఎంతో గర్వించదగ్గ అద్భుతమైన సినిమా తీస్తే కూడా ఆ సినిమా మీద కూడా నెగిటివ్ రాసేవాడు బాహుబలి కంటే అద్భుతమైన సినిమా తీయగలడని అర్థం. సో ఈ తప్పులు ఎంచడానికి వీడికి టాలెంట్ ఏం అక్కర్లేదు, ఏ టాలెంట్ లేకపోయినా. దట్స్ వాట్ ఐ సెడ్ నో, ఈజియెస్ట్ థింగ్, ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్. అట్లాంటి ఈజీ జీవితం మీద బతికేవాళ్ళు. మీరు అలా చెప్తుంటే నాకు ఒక ఫన్నీ జోక్ గుర్తొస్తుంది. 100 కోట్ల బడ్జెట్తో కూడుకున్నటువంటి ఒక సినిమా, ఆ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా వాళ్ళు 100 కోట్ల బడ్జెట్ మీద కమెంట్ చేయొచ్చు, వీళ్ళ రివ్యూ మీద కనుక పొరపాటున కింద కమెంట్ బాక్స్లో నెగిటివ్ రాస్తే పైసా ఖర్చు బాడీ షేమింగ్ మీద కానీ అతని రివ్యూ మీద కానీ రాస్తే కామెంట్ డిలీట్ చేసుకుంటాడు తప్ప పొరపాటున తిరిగి కామెంట్ పెట్టడం కానీ లేదంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం కానీ యాక్సెప్ట్ చేయరు. చూడండి, 100 కోట్లని కామెంట్ చేసేటప్పుడు నీకున్న ఒక కామెంట్ని సరి చేసుకోవటం రానప్పుడు దెర్ ఈస్ అ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ మానవ సహజ లక్షణం ఇది ఒక దుర్లక్షణము, దురలవాటుగా కాకముందే ఇట్లాంటి ఎదురి లోపాలని ఎత్తి చూపేవాళ్ళు ఒక్కసారి ఒక్క క్షణం ఆగి మన వీడియో చూసి ఇమ్మీడియట్గా నా లోపాలు ఏంటి అని ప్రశ్నించుకున్న వ్యక్తి డెఫినెట్గా కామెంట్ పెడతారు. డెఫినెట్గా. అయితే నాకు చిన్న డౌట్ ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళే మన చుట్టుపక్కల ఉన్నారు, మనం బేర్ చేయలేని పరిస్థితిలో ఉంటారు, మనం ఏం చేయాలి అంటే ఎలా తీసుకోవాలి అటువంటి వాళ్ళు? రెండు విషయాలు నాలుగు. అవతల వాళ్ళు చెప్పిన విమర్శలో వాస్తవం ఉంటే మనల్ని మనం మార్చుకోవడానికి వాళ్ళు అద్భుతమైన సహాయం చేసినందుకు గాను వాళ్ళకి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు చెప్పకపోతే నా తప్పు తెలిసేది కాదు. వాళ్ళు ఒకవేళ ఎగతాళిగా చెప్పాలని అనుకున్న ఈడ్చి పెట్టి కొట్టినట్టు ఉంటుంది ఒకటి. రెండవది అంటే అవతల వాళ్ళు చెప్తే ప్రతి విమర్శ అబద్ధమే అని అనుకోవడానికి లేదు. సో విమర్శ మనల్ని మనం మెచ్చుకోవడానికి కూడా, మనల్ని మనం బాగు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. సజెషన్ అర్థమైపోద్దండి, సజెషన్ అర్థమవుతుంది. సో వాళ్ళు ఏ రకంగా చెప్పినా మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకునే అలవాటు ఉంటే అందులో మనం ఏమైనా నేర్చుకోవాల్సినవి ఉంటే నేర్చుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. అంటే దాని అర్థం ఏంటంటే అవతల వాళ్ళు ఒకవేళ ఈర్ష్యతో చెప్పినా థ్యాంక్స్ చెప్పి అరే వీడు బాగుపడ్డా నా మాటతో అనే ఫీలింగ్ మీరు జనరేట్ చేస్తారు. సో జనరేట్ చేస్తే చాలు. రెండవది మీకు సంబంధించనిది కాని విమర్శ అయితే సింపుల్లీ ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. పట్టించుకోకపోవడం కూడా అదో కళ. పగ తీర్చుకోవాలనేటువంటి ఆవేశం ఇవన్నీ వస్తాయి, అప్పుడు ఏం చేయాలి? యూ విల్ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్ అండ్ థ్యాంక్స్ దెమ్. థ్యాంక్ చెప్పడం కంటే మీకు తెలియదు, అది ఒక
దట్ ఈస్ అ రిటార్డ్ గివ్ బ్యాక్ అంటారు. థ్యాంక్స్ అండి, నాకు ఇన్నాళ్ళు నేను అబ్జర్వ్ చేయలేదు, అసలు నేను డెవలప్ కాకపోవడానికి ఇదే కారణం, ఇప్పుడు అర్థమైంది మీకు. ఐ విల్ గివ్ క్రెడిట్. అందుకే అంటారు మహాత్మా గాంధీ, మిమ్మల్ని ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి ఎదురుగా రెంట్కు ఇల్లు తీసుకొని ఉండండి, ఎందుకంటే డబ్బు తీసుకోకుండా మిమ్మల్ని బాగు చేసేవాడు ఇంకోడు ఎవడు దొరకడు అని. సో అలాంటి వాళ్ళు మన బాగు కోసమే ఉన్నారనుకొని థ్యాంక్స్ చెప్పడం తప్ప వేరే ఏం చేయలేము. ఒకవేళ మనకు సంబంధించింది కాదు, అది అన్వయించదు మనకు అనుకుంటే దాన్ని ఇగ్నోర్ చేయడం బెస్ట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అండ్ విజువలైజేషన్ క్లాస్ కోసం అడుగుతూ ఉన్నారు. మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. పర్సనల్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని తెలియదు. సో వాళ్ళు ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అవకాశం ఉంటుంది. నారాజు డిసెంబర్ 21వ తేదీన విజువలైజేషన్ బేసిక్ క్లాస్ను కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి మనం చాలా బ్యాచ్లు కండక్ట్ చేసాం. మన ఎపిసోడ్లో కూడా ఈ సెషన్లో ఏముంటుంది అనేది కూడా చెప్పాం. ప్రతిసారి ప్రతి నెల ఒక కొత్త టాపిక్స్ని మనం యాడ్ చేస్తున్నాం. మన ఇంటర్వ్యూల్లో మాట్లాడే సబ్జెక్ట్స్కి అనుగుణంగా ఏది రిపీట్ వాళ్ళ కోర్సులో లేకుండా కొత్తగా వాళ్ళ బెనిఫిట్ పొందేటట్టు 5 రోజుల సెషన్ కండక్ట్ చేస్తున్నాం. కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కోర్సులో జాయిన్ అయితే 5 రోజుల ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అనుభవాన్ని పొందడానికి ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్ అది డిసెంబర్ 21 అటెండ్ అయ్యి దాని ప్రయోజనాన్ని కంప్లీట్గా పొందొచ్చు. చాలా కొత్త టాపిక్స్ చేర్చడం జరిగింది. డెఫినెట్గా సార్, దగ్గరగా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటిది. అండ్ పర్సనల్గా సెలబ్రిటీస్ కూడా మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలిసి నాకు అది. సో ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ విజువలైజేషన్ క్లాస్ కనుక పర్సనల్గా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి విజువలైజేషన్ క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్కి అటెండ్ అయితే ఏంటంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మీకు ఏది బెనిఫిట్ అనుకుంటే దాంతో వెళ్ళొచ్చు. ఎనీవేస్ సో డిసెంబర్ 21 అని క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్ ఎలాగో రాబోతుంది. స్టార్టెడ్ విత్ బిగ్ బ్యాంగ్ అనుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ జలదుర్గం గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా రామ్ గారి టీమ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.